62వ యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆయన చేతిలో మీరు భూషణ కిరీటముగా ఉందరు, రాజకీయ మకుటముగా ఉందరు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, రాజకీయ మకుటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఎవరి చేతిలో? దేవుని చేతిలో. ఎంత మంచి వాగ్దానం! ఎవరా చెయ్యి? యెహోవా బాహు. యెహోవా బాహు అని యేసుకు పేరు. యెహోవా బాహు 53వ యెషయా గ్రంథంలో యెహోవా బాహు అని యేసయ్యను గురించి రాయబడింది. అంటే యేసయ్య చేతిలో మనము కిరీటాలుగా ఉండాలి. ఆయన మనం తన చేతిలో కిరీటాలుగా ఉంచుకొని వాడుకోవాలని చూస్తున్నాడు ఆయన. మనం మట్టి మనుషులమైనా ఆయన మన ఒక కిరీటంగా చూస్తున్నాడు ఆయన. మనం కిరీటాలం. కిరీటం చూసినప్పుడు నా చేతిలో ఒక కిరీటం ఉందనుకోండి, నేనేం చేస్తాను? అందరు చూడాలని ఆశపడతాను. చూసారా నా చేతిలో కిరీటం ఉందని. కిరీటం అంటే ఈ కిరీటం ఏం చేస్తుంది? నాకు మహిమనిస్తుంది. ఈ కిరీటాన్ని బట్టి నాకు ఘనత. ఇప్పుడు యేసయ్య చేతిలో మనం కిరీటాలుగా ఉంటే యేసయ్యకు మనం ఘనత తెచ్చేవారంగా, యేసయ్యకు మహిమ తెచ్చేవారంగా మనం ఉండాలి. పరచబడాలి, ఘనపరచబడాలి. మనల్ని బట్టి ఆయన నామం దూషింపబడకూడదు. చాలా విషయాలు వింటూ ఉంటాం. కొంతమంది ప్రవర్తన బట్టి దేవుని నామం అక్కడ దూషింపబడుతుంది. దొంగ ఎంత భయంకరమది! పగలంతా సేవ చేసి రాత్రంతా దొంగతనం చేస్తున్నాడు ఆయన. యేసయ్య పగలంతా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థన చేశాడు. మనం మహిమ తెచ్చేవారముగా, ఘనత తెచ్చేవారముగానే ఉండాలి తప్ప అవమానపరిచేవారంగా ఉండకూడదు. ఆయన చేతిలో అవమానపరిచే కిరీటాలుగా మనం ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరిని దేవుడు ముద్ర ఉంగరం అంటున్నాడు, ఒకరినేమో నా కుడి చేతి ఉంగరం అంటున్నాడు. కుడి చేతి ఉంగరం. అంటే ఉంగరం ఏ చేతి పెట్టుకుంటారు? మామూలుగా ఎడమ చేతికి పెట్టుకుంటారు. నా కుడి చేతి ఉంగరం అంటే ఒక అధికారం. ఉంగరము, ముద్ర ఒక అధికారం. వాళ్ళు మాట్లాడితే అది ముద్రించబడాలి. ఎస్తేరు గ్రంథంలో రాజు మొర్దెకైకి ఉంగరం ఇస్తున్నాడు. వారు శాస్త్రం రాశారు, నేనేం చేయలేను, ఇదిగో ఈ ఉంగరం ఇస్తున్నాను, నీవే అంటే ఆ ఉంగరంతో ముద్రిస్తే ఆ శాస్త్రం స్థిరపరచబడుతుంది. ఉంగరం అంటే మనం మాట్లాడితే అది స్థిరపరచబడాలి, అది శాసనంగా మార్చబడాలి. అలాంటి స్థితిలో దేవుడు ఉంచితే కొన్ని ఏం చేశాడు? ఓటికుండగా మారిపోయి చివరికి అసలు అక్కడ రాజ్యమే ఆగిపోయింది. పరిపాలన ఆపేశాడు ఆయన. చివరికి ఓటికుండగా మారిపోయినాడు ఆయన. సంతానహీనుడిగా మారిపోయినాడు. ఆత్మల సంపాదనే లేదు. ఓటికుండ వంటి వాడంట. తనకున్న అభిషేకం, తను పొందిన జ్ఞానంతో కూడా కారిపోయింది. ఓటికుండ అంటే ఏంటి? పగిలిపోయిన కుండ, కారుతుంది అది. దాన్ని టక్ టక్ అని కొడితే శబ్దం వస్తుంది. అప్పుడు కుమ్మరి వాళ్ళంటే ఇది ఓటికుండ అంటారు. మనమైనా కుండ కొన్నప్పుడు కొట్టి చూస్తాం. కొట్టి చూస్తే ఎలా ఉంటుంది అది? ఆ శబ్దాన్ని బట్టారు ఇది ఓటికుండ అంటాం. కొన్య ఓటికుండ వంటి వాడంట. అయితే ఆయన శిఖా ఉంగరంగా దేవుడు మార్చుకోవాలని ఇష్టపడ్డాడు. ఆ స్థానంలో ఉంచాడు, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఎందుకు? ఆయన కుండకు ఆయన జీవితంలో రంధ్రం పడింది. ఆ స్థానాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ స్థానం ఆయన విడిచిపెట్టాడో, ఆ స్థానంలో తొలగిపోయాడో, ఆయనకున్న అభిషేకం, కృపలు అన్నీ కూడా నష్టమైపోయింది. మనం అలా ఉండకూడదు. జెరుబ్బాబెలులాగా మనం ముద్ర ఉంగరంగా ఉండాలి. మనం హల్లెలూయా.